వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. భగవద్గీత అంటే ధ్యానం, యోగం, మానవాళికి మార్గమని ముమ్మారు గిన్నీస్ బుక్ విజేత ప్రముఖ గజల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ గజల్ శ్రీనివాస్ స్వయంగా తాత్పర్యంతో సహా ఆలపించిన భగవద్గీత పెన్డ్రైవ్లను వివిధ దేవాలయాలకు అందించే కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల నుంచి భారతదేశానికి ముక్తి మార్గం వెతుక్కుంటూ వస్తున్నారని చెప్పారు. భగవద్గీత అంటే కేవలం పవిత్ర గ్రంథం మాత్రమే కాదని, మనిషి ఎలా ఉండాలి, అసలు మనిషి జన్మ దేనికి అనే దానిని వివరంగా తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లాయపాలెం శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, తపోవనం ఆశ్రమం పీఠాధిపతి, పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం పీఠాధిపతి ముత్తేవి గౌరవకృష్ణస్వామి, నెంబర్ 1 న్యూస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు, వివిధ మతాల పీఠాధిపతులు, యోగులు, సినీ రాజకీయ ప్రముఖులు, వందలాది సభికులు పాల్గొన్నారు. నాకెంతో ఇష్టమైనటువంటి నెంబర్ 1 ఛానల్, ముఖ్యంగా ఈరోజు నేను గానం చేసినటువంటి శ్రీమద్ భగవద్గీత సంస్కృతం తెలుగు ఈ వెర్షన్ని ఈరోజు మా ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి కూడా ఈ భగవద్గీతని కానుకగా ఇవ్వడం జరిగింది. దీనికి అనేక మంది మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా విచ్చేశారు. ముఖ్యంగా నా కోరిక ఏంటంటే భగవద్గీతతోటి స్నేహం చేస్తే రోజుకు ఒక్క శ్లోకమైనా కనుక విన్నట్లయితే మీకు గొప్ప జీవితంలో సాంత్వన చేకూరుతుంది, విజయం చేకూరుతుంది. భగవద్గీత చెప్పని అంశం లేదు. భగవద్గీత ఈజ్ అ గ్రేటెస్ట్ న్యూక్లియర్ సైన్స్తో సహా అన్నీ చెప్పింది. ఆరిజిన్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. అసలు భూమి మీదకి మొట్టమొదటిగా శ్రీకృష్ణుడు 5127 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నేనే భగవంతుణ్ణి, అనేక మంది వచ్చి రకరకాలుగా మాట్లాడారు, కానీ భగవంతుడిగా నేనే భగవంతుణ్ణి అని చెప్పినటువంటి ఏకైక మూర్తి దివ్య స్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఇచ్చినటువంటి భగవద్గీత ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇవాళ ఈ తరానికి భగవద్గీతతోటి ఫ్రెండ్షిప్ అవసరము. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి నా భగవద్గీతని మీరందరూ వినండి. అది శ్లోకాలుగాను ఉంది, శ్లోకాలు తాత్పర్యంగా ఉంది, 18 చాప్టర్లు కూడా విడివిడిగా కూడా ఉంది. కాబట్టి మీరు ఈ భగవద్గీతను వినడం ప్రారంభించమని కోరుకుంటూ, నేను ఏమైనా తప్పులు కనుక పాడున్నా కూడా నన్ను క్షమించమని కోరుకుంటూ, నేను తక్కువ తప్పులతోటి శ్రీమద్ భగవద్గీత పాడానేమో అని అనుకుంటూ మీ అందరిగా సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఓమస్మగురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతాంభసి స్నానం సంసారం అలమోచనం. మనం నిత్యం శుభ్రంగా ఉండటానికి భౌతికంగా ఎలా అయితే స్నానం అవసరమో, మన మానసికమైన మలినాలన్నీ తొలగిపోవటానికి గీతాంభసి స్నానం చాలా చాలా అవసరం. అందుకని పెద్దలు ప్రతినిత్యము కూడా గీతాపారాయణము, కనీసం ఏకాదశి నాడైనా సరే గీత అధ్యయనం చేయమని నిర్దేశించారు. అటువంటి భగవద్గీతని, భగవద్వాణిని మన గజల్ శ్రీనివాస్ గారు పలు భాషలలో చక్కటి తాత్పర్యంతో, వీలైనన్ని, ఆయన మాటల్లో చెప్పాలంటే వీలైనన్ని తక్కువ తప్పులు చేస్తూ చదివాను అని చమత్కారంగా చెప్పారు. దానిని ఈనాటు ఉన్న పరికరాలతో, అంటే ఆడియోగా రిలీజ్ చేస్తున్నారు. దానిని మనందరం కూడా అందిపుచ్చుకొని చక్కగా మన వాహనాల్లోనూ మన దేవాలయాల్లోనూ అన్ని చోట్ల ఆ వాణి, భగవద్వాణి వినటం ద్వారా మనలో ఉండే రాగద్వేషాలన్నీ తొలగించుకునే ప్రయత్నం చేద్దాము. కృష్ణం వందే జగద్గురు. మా నామధేయము మాతా శివానంద సరస్వతి చైతన్య తపోవన్, శ్రీ శివకేశవ పీఠం, తాడేపల్లి. గీతలో శ్రీకృష్ణ పరమాత్మని స్వయంగా చెప్తారు. గీతాశ్రయోహం తిష్ఠామి గీతామే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం అని. దీని అర్థం ఏమిటంటే, ఏ గీతా జ్ఞానాన్ని నేను అర్జునుని నిమిత్తంగా చేసుకుని ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పాను, ఆ జ్ఞానాన్నే ఆశ్రయించుకుని నేను కూడా 3 లోకాలని పరిపాలన చేస్తూ ఉన్నాను. ఆ గీతనే ఆశ్రయించుకుని ఉన్నాను. గీతయే నాకు ఉత్తమమైనటువంటి గృహము అని స్వామి చెప్పాడు. కృష్ణం వందే జగద్గురు. 5127 సంవత్సరాల క్రితం భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ యావత్ లోకానికి అందించారు. ఆ పరంపర అలా సాగుతూ ఎంతో మంది ఈ గీతా పారాయణాన్ని, గీతా మహాయజ్ఞాన్ని స్వరయుక్తంగా పలికిన సందర్భాలు ఉన్నాయి. దానిలో ఒక భాగంగా ఈ రోజున డాక్టర్ గజల్ శ్రీనివాసరావు గారు సుమారుగా 108 భాషల్లో ఈ భగవద్గీతని స్వరయుక్తంగా పాడి ప్రపంచమంతా కూడా ఇది ఆధ్యాత్మ
సౌరభ సుగంధాలను వెదజల్లే విధంగా వారు చేయటం ఎంతో అభినందనీయం, ఆనందదాయకం. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా సరళంగా దాన్ని అందరికీ వినిపించారు. దీనిలో భాగంగా ఈ రోజున మన ఏదైతే ఇంద్రకీలాద్రి పాశుపతాస్త్ర అస్త్రాన్ని సంపాదించిన అర్జునుడు వారి యొక్క విజయ ఇంద్రకీలాద్రి దగ్గర విజయవాడ మహానగరంలో ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో ఈ రోజున ఈ వేదిక ద్వారా వందల దేవాలయాల ధర్మకర్తలకి అర్చక స్వామి వారికి ఈ భగవద్గీత పారాయణ సంబంధించిన ఆడియో రికార్డ్స్ని అందజేయటం కూడా ఎంతో ఆనందదాయకం. వారు ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకొక 100 భాషల్లో కూడా దీన్ని పాడే అవకాశాన్ని కలగజేస్తా అని చెప్పేసి సభాముఖంగా వారు వ్యక్తం చేయటం, దీనికి అనేక మంది ధార్మిక ధర్మ సేవా తత్పరులు విచ్చేసి తమ ఆశీర్వాదాన్ని శుభ వచనాల్ని ఇవ్వడం కూడా ఆనందదాయకం. శుభం భూయాత్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.